ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. అంతేకాకుండా అనుదినము మరి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ మంచి వాగ్దానాన్ని వినండి, లైక్ చేయండి. ఈ సమయంలోనే మీకు తెలిసిన వారందరికి కూడా షేర్ చేయండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి చక్కటి వాగ్దానము. యేసయ్య తన శిష్యులకి యెరూషలేములోనికి జయప్రవేశం చేసి వచ్చినటువంటి అనంతరము చెప్తున్నటువంటి మాట, మరి ఆ యొక్క విశ్వాసమును గురించి, ప్రార్థన జీవితమును గురించి వారికి నేర్పుతున్నటువంటి పాఠము. రెండోదిగా, మనం సందేహించకుండా ప్రార్థన చేయుచు ఉన్నప్పుడు వేటిని అడుగుతూ ఉన్నామో అవన్నీ మనకు దొరికాయని నమ్మినప్పుడు నిశ్చయంగా అవన్నీ మనం పొందుకుంటామని ప్రభు చెప్తున్న వాగ్దానం ఇది. కాబట్టి మరి జయప్రవేశం అనంతరము ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారము. మరి ఈ యొక్క వారాన్ని పరిశుద్ధ వారం, హోలీ వీక్ అని బిబ్లికల్గా దీన్ని మనం ప్రకటిస్తూ ఉంటాం. మరి ఈ రోజున మరి యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద కూర్చుండి యెరూషలేములోనికి వచ్చినటువంటి సందర్భం. మరి ఈ రోజు మట్టల ఆదివారం. మరి ఉదయకాలం దేవుడు మనకిస్తున్న చక్కటి వాగ్దానం ఇది. ఆయన చక్కగా ప్రార్థన విషయమై తన జనులను ప్రేరేపిస్తూ ఉన్నాడు, ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. యేసయ్య అంటున్నాడు, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వేటిని అడుగుతున్నారో అవన్నీ పొంది ఉన్నామని మీరు విశ్వసించిన ఎడల మీకు అవన్నీ దొరుకుతాయి, మీరు అవన్నీ పొందుకుంటారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థిస్తున్నావు కదా, ఈ రోజు వరకు విజ్ఞాపన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు కారుస్తున్నావు. ఎస్పెషల్లీ మరి పామ్ సండే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా అనేకులు 40 దినములు ఉపవాస ప్రార్థనలు లెంట్ డేస్లో కొనసాగుతూ ఉంటారు. మరి ఈ దినాల్లో చక్కటి వాగ్దానం. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవు వేటిని ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నావో అవన్నీ పొందుకున్నానని నమ్ము. నిశ్చయంగా అవన్నీ నీకు దొరకబోతూ ఉన్నాయి, అవన్నీ నువ్వు పొందుకోబోతున్నావు. ఇది ప్రభు చెప్పిన మాట. నీ ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసానికి తోడుగా ప్రార్థన చేయాలి. ప్రార్థన విశ్వాసం కలిసి ఉన్నప్పుడు నిశ్చయంగా దైవ చిత్తానుసారమైనటువంటి సమస్తము నీవు, నీ కుటుంబం పొందుకోబోతున్నారు. ఈ పామ్ సండే సందర్భంగా ఈ ఉదయకాలానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇది. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకా విశ్వాసముతో ప్రార్థించడం ప్రారంభించు. పొంది ఉన్నాను అని నమ్మి కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతిస్తూ సమీపించు, ప్రార్థనలో నిలిచి ఉండు. దేవుడు నిశ్చయంగా ఏదేది అడిగావో వాటన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. 1, ప్రభునామ మహిమార్థమై ఆయన రాజ్యము కొరకు, ఆయన చిత్తమైనది నువ్వు తెలుసుకొని అడగటము చాలా ప్రాముఖ్యం. ఆ రీతిగా నువ్వు అడుగుతూ విశ్వాసముతో ప్రభు దగ్గర వేడుకుంటున్నప్పుడు అవన్నీ నువ్వు పొందుకున్నావు. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీ మనవులన్నీ ప్రభు ఆలకించాడు. నీకు గొప్ప సమాధానం నీకు ఇవ్వబోతున్నాడు. కనుక సంతోషముతో ప్రభువుని స్తుతించు, ప్రైజ్ డే, విశ్వాసముతో ప్రార్థించు. అద్భుత రీతిగా నువ్వు అడిగిందంతా నువ్వు పొందుకొని ఉన్నావు. ఈ వాగ్దానం, ఈ పాఠం యేసయ్య తన శిష్యులకు నేర్పుతూ ఉన్నాడు ఈరోజు మనకి కూడా ఈ పామ్ సండే సందర్భంగా. కాబట్టి ప్రార్థన, విశ్వాసం కలిసి అద్భుతాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఆమె. కాబట్టి ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. అద్భుత రీతిలో ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రభా, ఈరోజు ఈ పామ్ సండే సందర్భంగా ప్రభా నీకు వందనాలు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారో అవన్నీ దొరికినాయని మీరు నమ్మిన ఎడల వాటన్నిటిని మీరు పొందుకుందరని నీవు చెప్తున్నావు. ఈ యొక్క వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేరును గాక. ఈ రోజు వరకు నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ లెంట్ డేస్లో, ఈ ఉపవాస దినాల్లో, ఇది 40 రోజులు కూడా ప్రభా అనేకులు ప్రతిష్ఠించుకొని నీ సముఖంలో వేడుకుంటుండగా వారి మనవులు, ఉపవాసము, వారు ప్రభా అయ్యా ప్రార్థనలు నిశ్చయంగా నీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరును గాక. ఇది మొదలుకొని విశ్వాసముతో ప్రభు వారు నీ వైపు చూస్తుండగా గొప్ప అద్భుతాలు వారి జీవితాల్లో జరుగును గాక. నీ రాజ్యము కొరకు, నీ మహిమ నిమిత్తం, నీ చిత్తమైనవి వారు అడుగుతూ ఉంటుండగా విశ్వాసంతో ప్రతిదీ నీ బిడ్డలకి దయచేయబడును గాక. గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీనతల నుంచి విడుదలియండి, గర్భఫల విషయమే ద్వారం తెరవండి ప్రభ, నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి, వ్యాపారాలను బ్లెస్ చేయండి
అయ్యా ఉద్యోగ ప్రయత్నములను దీవించండి తండ్రి. అయ్యా కుటుంబంలో అసమాధానం తొలగించండి. మ్యారేజెస్ అవని బిడ్డలను దర్శించి ఈ సంవత్సరం ఇది మొదలుకొని అద్భుత రీతిలో వారి వివాహాల కొరకు ఇక ద్వారం తెరవబడును గాక. ఘనముగా తండ్రి పరిశుద్ధ వివాహాలు అట్టి బిడ్డలకు జరుగును గాక. రక్షణ లేని బిడ్డలను దర్శించండి అయ్యా. కుటుంబాల్లో నిరక్షణ కార్యం ఈ పామ్ సండే మొదలుకొని అద్భుత రీతిలో జరగాలి. ఈ ఉపవాస దినాల్లో సిల్వ ధ్యాన సమయంలో ప్రభా అయ్యా పామ్ సండే తండ్రి, నెక్స్ట్ రాబోతున్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ దినముల సందర్భంగా ప్రభా వారి జీవితాల్లో నిరక్షణ కార్యం జరగాలి. ఎంతమంది తమ కుటుంబీకుల కొరకు అడుగుతున్నారో వారందరూ ప్రభా రక్షణ పొందుకుందురు గాక. దానిని వారు పొందుకుందురు గాక. ఈ ఈవిని అనుగ్రహించి మీరు మహిమను పొందమని ప్రార్థిస్తూ మారు మనసు తగిన ఫలములు ఫలిస్తూ నిరాకడ కొరకునైనా ప్రజలు సిద్ధపడుతూ తమతో ఉన్న సమూహములను సిద్ధపరిచే వారి ఉంటకు సహాయం దయచే. మరి ఉదయకాలం ఆరాధనలు జరగబోతుండగా బ్లెస్ చేయండి అయ్యా. ఈ సంఘంలోనూ జరగబోతున్న ఆరాధనలు దీవించండి. మార్నింగ్ 6:30కి జరుగుతున్న ఆరాధన, ఉదయకాలం 10 గంటల ఆరాధన దీవించండి. పామ్ సండే ప్రత్యేక వర్తమానముతో రాబోతున్న ప్రజలను మమ్మల్ని దర్శించి నీ గొప్ప సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితంలో ఈ రోజు ప్రభా నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ దయా కిరీటం వారికి ధరింపు చేసినందుకు వందనాలు. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం. మరి వాగ్దానాన్ని వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆదివారం చక్కగా ఈరోజు పామ్ సండే మందిరానికి వెళ్ళండి, ప్రభుని ఆరాధించండి. ఇక్కడికి వస్తున్న బిడ్డలు అందరూ కూడా సకాలంలో రండి. దేవుడు ఒక లోతైన నూతన వర్తమానంతో ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. కాబట్టి అందరం సిద్ధపడుతూ మనతో ఉన్న ప్రజలను దేవుని కొరకు సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మరొకసారి దేవుని బిడ్డలారా, కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ఈ పామ్ సండే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.